రాయలసీమ యూనివర్సిటీ అసాంఘిక కార్యక్రమాలకి అక్రమాలకి దొంగతనాలకి అడ్డాగా మారిందంటే అవుననే సమాధానం వస్తుంది. వరుసగా జరిగేటువంటి దొంగతనాలతో రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు ఎత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం పక్కన ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్నాము. ఎక్కడైతే ఈ హాస్టల్లో సంబంధించినటువంటి హాస్టల్లో కడ్డీలు కట్ చేసి లోపల ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం డ్యామేజ్ చేసి దొంగతనం చేసిన పరిస్థితి ఉంటే గతంలో కూడా ల్యాప్టాప్లు చోరీ చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రాయలసీమ యూనివర్సిటీ స్టూడెంట్ ఏఐఎస్ఎఫ్ నాయకుడు శరత్ ఉన్నారు. సార్ చెప్పండి, రాయలసీమ యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? రాయలసీమ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకే కాదు దొంగతనాలకు కూడా నిలయంగా మారింది. అయితే ప్రధానంగా ఈ నెల 1 నుంచి 5వ తేదీ మధ్యలో దాదాపు 2 దొంగతనాలు జరిగాయి. వాటిపైన నేటికి కూడా దొంగ ఎవరో అని తెలియలేనటువంటి పరిస్థితి ఇవాళ రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పడింది. అంతకంటే ముందు యూనివర్సిటీ యొక్క పురుషుల వసతి గృహంలో అనేక ఫ్యాన్లు పోయినాయని చెప్పేసి, ఫ్యాన్లతో పాటు ఇతర సామాగ్రి పోయిందని చెప్పేసి విద్యార్థులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి మరి మొర పెట్టుకుంటే ఏమాత్రం కూడా చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోకపోవడం వల్లే పునరావృతం ఈ దొంగతనాలు అవుతూ ఉన్నాయి అనేటువంటిది మా భావన. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ మొన్నటికి మొన్న బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులు ఇక్కడ వాళ్ళు సబ్మిషన్ చేయడానికి వస్తే ప్రాజెక్టు సబ్మిషన్ కోసం వచ్చినటువంటి విద్యార్థులవి 2 విద్యార్థులు ల్యాప్టాప్లు పోయినాయి. మరి వాటిపైన చర్యలు లేదు. మరి అదేవిధంగా ఇక్కడ లైబ్రరీలో అదేవిధంగా వసతి గృహాల్లో పైపులు కోసుకొని అదేవిధంగా ఇనుము ఏదైతే ఉంటుందో వాటిని కూడా కోసి అక్రమంగా లోపలికి ప్రవేశించి అక్కడే వాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డులు మరి అధికారుల పర్యవేక్షణ లోపమే స్పష్టంగా ఇందుకు నిదర్శనం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇక్కడ విద్యార్థులు ఎవరైతే అధికారులను ప్రశ్నిస్తారో వారిపైన కొరడా జులిపించేటువంటి పద్ధతులు అయితే ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్ప ఇక్కడ దొంగతనాలు జరిగినా, అక్రమాలు జరిగినా, అవినీతి జరిగినా ఏమాత్రం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ రాయలసీమ యూనివర్సిటీలో నెలకొంది. దీన్ని పూర్తిగా ఏఐఎస్ఎఫ్గా ఇక్కడ విద్యార్థులుగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలతో పాటు దొంగతనాలపైన కూడా సమగ్రంగా పోలీస్ శాఖకు సమాచారం ఇచ్చి దొంగలు ఎవరు అనేటువంటి అంశాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి బయటపెట్టి వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో మనం చూసాం, విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీసులకు సమాచారం ఇచ్చే అధికారులు దొంగతనాలు జరిగితే ఇలా కంప్లైంట్ ఏమైనా ఇచ్చారా? కంప్లైంట్ ఫిర్యాదు అనేటువంటిది ఏమాత్రం కూడా ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మరి అది ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది ఒకసారి అధికారులు ఆత్మవిమర్శ మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏమాత్రం కూడా అంటే అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తే వాళ్ళకు ఎంబడే పక్కన ఉన్నటువంటి స్థానిక పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సమాచారం ఇచ్చి ఇక్కడికి పిలిపించి వాళ్ళపైన కేసులు కంప్లైంట్ చేయండి అని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తారు. అదేవిధంగా కేసులు కూడా కడతారు. అదేవిధంగా దొంగతనాలు జరుగుతున్నాయి సార్, ఇక్కడ మమ్మల్ని కాపాడండి దొంగతనాలను బారిన నుండి అని చెప్పేసి మొర పెట్టుకోవడానికి వస్తే కూడా ఇక్కడ అవకాశం కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది. కేవలం తూతూ మంత్రంగా విచారణ జరిపిస్తాం అని చెప్పేసి విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారని చెప్ప ఏమాత్రం కూడా అధికారులు కింది స్థాయి పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దొంగలు ఎవరు వాళ్ళని తేల్చడం లేదు. పూర్తి స్థాయిలో ఇది అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది అనేటువంటి ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీ రిజిస్టర్ ఏమనుకుంటున్నాడో ఒకసారి రిజిస్టర్తో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, యూనివర్సిటీలో వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి, దీన్ని ఎలా చూడాలి? గత వారం రోజులుగా రాయలసీమ యూనివర్సిటీలో హాస్టల్ పరిసరాలు దొంగతనం జరిగిన మాట వాస్తవము. మాకి ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి వచ్చిన రిపోర్ట్ ప్రకారము అవన్నీ ఆల్రెడీ యూజ్డ్, మనం కొత్త రీప్లేస్ చేసి యూజ్డ్ ఐటమ్స్ పెట్టినప్పుడు అవన్నీ ఒక దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఎందుకంటే ఏదైనా డిస్పోజ్ చేయాలంటే డిస్పోజ్ చేయడానికి కమిటీ ఉంటుంది కాబట్టి ఆ కమిటీ పర్యవేక్షణలో డిస్పోజ్ చేయడానికి ఎవ్రీ ఇయర్ ఒకసారి చేస్తాం కాబట్టి అవి స్టోర్ చేసి పెట్టారు. అవి దొంగతనం జరిగినాయి. అంతేకాకుండా గోడలకున్న పైపులు కూడా 1-2 దగ్గర కట్ చేసుకొని వెళ్ళినారు. వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారు. నిన్న ఈ మధ్య జరిగిన దాన్ని కూడా లెటర్ ఇచ్చారు. మేమంతా ఎస్టిమేట్ వేసి ఎంత
టోటల్ వాల్యూ ఎంత జరిగిందని ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత వీ విల్ అఫీషియల్లీ ఫైల్ ద కంప్లైంట్ ఇదే పోలీస్. ల్యాప్టాప్స్ కూడా వెళ్ళాయి, దాంతోపాటు మన ఇక్కడ ఉన్నటువంటి లైబ్రరీలో కూడా కొంత వస్తువులు పోయాయనేటువంటిది గతంలో కొంత వాదనలు వర్షన్ వచ్చింది, మీరేమంటారు? గతంలో తెలియదు కానీ ఈ వారంలో వచ్చిన దాంట్లో అయితే ల్యాప్టాప్స్ ఏవి పోలేదు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి దాంట్లోనే, ప్లంబింగ్తో పాటు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా పోయినాయి. సార్ పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఈ జరిగిన? పోలీసుల దృష్టికి చెప్పాము, అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వాలంటే మేము ఎస్టిమేట్ వేసి ఎంత అమౌంట్ ఉందో చూసినాక వీ విల్ అఫీషియల్లీ ఫైల్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్. అంటే గతంలో ప్రీవియస్లో సరే మీకు మీ కన్సర్న్ మీరు ఉన్నప్పుడు కాకుండా అంతకుముందు ఏదైనా జరిగినప్పుడు దొంగతనాలు జరిగినప్పుడు ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయి అధికారులు? నా దృష్టిలో అయితే లేదు అటువంటిది. నా దృష్టిలో నేను వచ్చినాక జరిగింది అయితే ఉందో, అంతకుముందు రికార్డ్స్ అని అయితే నేను చూడలేదు కాబట్టి నాకు తెలియదు. సార్ దొంగతనాలు జరిగినటువంటి ప్లేస్ మీరు ఏమైనా చూసారు? అక్కడ ఏం జరిగిందండి? ఏం జరిగింది సార్ అక్కడ? అదే ఒక దగ్గర కడ్డీ కొంచెం బెండ్ చేసి దాంట్లో నుంచి లోపల దూరిపోయి ఒక లాక్ ఉండింది, ఆ లాక్ పగలగొట్టి దాంట్లో నుంచి తీసుకున్నారు. ఇంకో రూమ్లో లాక్ అంతా ఉంది, స్క్రూస్ తీసుకున్నారు. అంత మాత్రం చూసాం. అంటే 10 అడుగుల పైన గోడ ఉంది సార్, గోడ ఎక్కి అది కట్ చేసి లోపలికి వెళ్ళే స్కోపు అక్కడ పరిశీలిస్తే ఛాన్స్ ఎవరు చేసి ఉంటారని మీరు భావిస్తారు? ఎవరు చేసి ఉంటారంటే నేను చెప్పలేను, ఎవరైనా చేసి ఉండొచ్చు, అది కాదు. మేము ఫస్ట్ జరిగింది మా అక్కడ దాని సరౌండింగ్స్లో ఉన్న సీసీ కెమెరాలు అయితే రికార్డ్ లేదు. మిగతా దగ్గర మేము అఫీషియల్గా కంప్లైంట్ లాడ్జ్ చేసినాక పోలీస్ విల్ ఇన్వెస్టిగేట్ అండ్ లెట్ us know. మేమైతే ఎవరి మీద అనుమానపడడం లేదు. అంటే లోకల్గా ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్సే కావాలని ఇలా దురుద్దేశపూర్వకంగా చేయిస్తున్నారు, కొంతమందికి చెడు పేరు రావడానికి అనేటువంటిది ఒక ప్రాపగండ బయట జరుగుతుంది, మీరు ఏమంటారు? అటువంటిది అయితే మా దృష్టికి రాలేదు. సార్ ఫైనల్గా ఈ కేసు అంటే ఈ దొంగతనాల విషయంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? మేము ఖచ్చితంగా ఇటువంటివి జరగకోకుండా ఫ్యూచర్లో ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాము. ఇప్పుడు మేజర్గా మనకి హాస్టల్స్కి హాలిడేస్ కాబట్టి హాస్టల్ సిబ్బంది కూడా వాళ్ళు మామూలుగా వాళ్ళ క్యాజువల్టీస్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి కూడా సమ్మర్ వెకేషన్ ఉంది కాబట్టి అక్కడ ఎవరు ఉండరు, పిల్లలు కూడా లేరు కాబట్టి జరిగింది. ఫ్యూచర్లో ఇటువంటి హాలిడేస్ అప్పుడు కూడా ఏం చేస్తే ఇటువంటి చిన్నవి ఆపగలం అనేది కూడా మేము మా దృష్టికి వచ్చింది. దాన్ని ఒక కమిటీ మాదిరిగా డిసైడ్ చేసి ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. మనం చూసాం హాస్టల్ పరిసరాల్లో ఎక్కడ చూసిన బీర్ బాటిల్ లేకపోతే మద్యం సీసాలకు సంబంధించిన అన్ని పడి ఉన్నాయి. దీంతోపాటు హాలిడేస్ ఉండడం, వేకెన్సీ ఉండడము, కొంతమంది అన్నౌన్స్ హాస్టల్లోకి వచ్చిపోతూ ఉన్నారు అనేటువంటిది అక్కడ చూసే సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరు ఏమైనా గమనించారా? లేదా హాస్టల్స్లో అయితే మెయిన్ డోర్స్ అన్ని లాక్ చేసే ఉన్నాయి, లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఎవరికి లేదు. మా దగ్గర ఉన్న నార్త్ గేట్ కూడా క్లోజ్ చేశాము. ఈ మధ్యన గోడ హైట్ కూడా ఎక్కువ చేపించాము. ఇంకా ఏమేమి చర్యలు తీసుకుంటే అటువంటివన్నీ ఆగగలవో చూసి అటువంటి చర్యలు తీసుకుంటాం. అంటే అక్కడ లోపలికి వచ్చి ఆనవాళ్ళు అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి మన సిచ్యువేషన్ చూసినట్లయితే అంటే తాజాగా అంటే నిన్న మొన్న వచ్చిపోయినట్లు ఒక సీన్ కనిపిస్తూ ఉంది. ఇది ఏమైనా అబ్జర్వ్ చేశారు? అంటే హాస్టల్ ఎంప్లాయీస్ నిన్నటి నుంచి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళన్నీ నెక్స్ట్ వీక్ కాలేజ్ ఓపెన్ అవుతుంది కాబట్టి వాళ్ళు క్లీనింగ్ పాత్రలు బూజులు అన్నీ దులుపుకోవడం కోసం నిన్నటి నుంచి హాస్టల్ వర్కర్స్ వస్తున్నారు డ్యూటీకి. సార్ భద్రతా పరంగా ఎలాంటి చర్యలు తీసుకుపోతున్నారు? ఇప్పుడున్న సెక్యూరిటీ ఉంది, మాకు కావాల్సినంతనే ఉంది. ఇంకొంచెము రివ్యూ చేసి ఇంకా అడిషనల్గా అవసరమైతే అడిషనల్గా కూడా తీసుకొని యూనివర్సిటీ ప్రభుత్వ ఆస్తికి డ్యామేజ్ లేకుండా చూస్తాం. మీ దృష్టిలో ఇది చాలా చిన్న దొంగతనం అంటూ ఉన్నారు, భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు? నేను చిన్నది అనడం లేదు, చిన్నది ఇన్ ది సెన్స్ పోయిన క్వాంటిటీ ప్రకారం చిన్నదని చెప్తున్నాను. దొంగతనం ₹1 అయినా ₹10 అయినా 10 లక్షలైనా దొంగతనమే కాబట్టి ఏదైనా ఒకే దృష్టితోనే చూస్తాం. ఇదివరకు ఏమైనా పోలీసులకి దృష్టి తీసుకెళ్లారా జరిగినటువంటి ఈ రోజు తాజాగా జరిగింది? ఈరోజు తాజాది లేదు, ఇంతకుముందు జరిగినది వాళ్ళ దృష్టికి చెప్పాము. ఓవరాల్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చెప్పాము, సార్ ఇట్లా జరిగిందని కూడా చెప్పాము. మేము అఫీషియల్గా ఈరోజు కానీ రేపు కానీ కంప్లైంట్ లాడ్జ్ చేస్తాం. మొత్తంగా చూసుకుంటే యూనివర్సిటీలో జరిగే పరిణామాల మీద దృష్టి పెట్టాము, భద్రత పెంచుతాము. జరిగినటువంటి అది చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా సీరియస్గా తీసుకుంటాము. దీని మీద విచారణ చేపడతాం. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము యాక్షన్ తీసుకుంటామని రిజిస్ట్రార్ చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.